ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ జరిగి అందరికీ స్వాగతం. సాక్షాత్ భగవంతుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించిన వారి జీవితాలు మారిపోయి పుణ్య మార్గాన సమాజ సేవకు అంకితమైపోతాయి. అలాంటి షిరిడీ బాబా వారిని, తర్వాత రెండో అవతారమైనటువంటి సత్యసాయి బాబా వారిని, రెండు అవతారాలను దర్శించిన, ఆశీస్సులు పొందిన ప్రఖ్యాత గాత్ర సంగీత విద్వాంసురాలు పద్మవిభూషణ్ హీరాబాయి బరోడ్కర్. హీరాబాయి తండ్రి కరీం ఖాన్ బరోడా మహారాజు ఆస్థాన సంగీత విద్వాంసుడు. 1911లో ఆమె తండ్రి వెంట రైలు ప్రయాణం చేస్తూ ఉండగా తీవ్రమైన జ్వరం వచ్చి సృహదప్పి పడిపోతుంది. అప్పుడు ఆమె వయసు 6 సంవత్సరాలు మాత్రమే. దిక్కుతోచక తండ్రి కోపర్గాం స్టేషన్లో రైలు దిగిపోయి వైద్య సహాయం కోసం చూస్తాడు. ఇక్కడ ఏ వైద్య సహాయమూ లభించదు. పక్కనే ఉన్న గ్రామంలో షిరిడీ సాయిబాబా ఉన్నారు, వారి దగ్గరకు వెళ్ళండి, వారు జబ్బు నయం చేస్తారు అని ఆ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి చెప్పగా వెంటనే కుమార్తెను తీసుకుని షిరిడీ సాయిబాబా వారి దర్శనానికి వెళతాడు కరీం ఖాన్. షిరిడీ సాయిబాబా వారు వేప చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఆ బిడ్డను చూసి, భయపడకు, నీ బిడ్డ మరణించదు అని ధైర్యం చెప్పి ఆ బిడ్డను తన ఒడిలో పడుకోబెట్టుకొని ఊది ప్రసాదం కొంచెం నోట్లో వేసి కొంత ఒంటి మీద రాస్తారు. జ్వరం తగ్గిపోతుంది. 2 రోజులు వారు అక్కడే ఉండి తర్వాత బాబావారి అనుమతితో కుమార్తెతో తన ఇంటికి వచ్చేస్తాడు కరీం ఖాన్. షిరిడీ సాయి దైవ స్వరూపులని కరీం ఖాన్ ఆరాధిస్తూ ఉంటాడు. ఆమె కూడా తండ్రితో పాటు షిరిడీ సాయి బాబా వారిని ఆరాధిస్తూ ఉంటుంది. క్రమేపీ ఆమె పెరిగి పెద్దదవుతూ మంచి సంగీత విద్వాంసురాలు అవుతుంది. సంగీత గాయని హీరాబాయి బరోడ్కర్కి అనేక అవార్డులు వస్తాయి. సంగీత నాటక అకాడమీ అవార్డు 1965లో, పద్మభూషణ్ అవార్డు 1970లో, విష్ణుదాస్ భవే అవార్డు గాన కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదును సరోజినీ నాయుడు గారి నుండి ఇంకా చాలా అవార్డులు అందుకుంటుంది. అంత గొప్ప విద్వాంసురాలైన ఆమె చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఆమెకు షిరిడీ బాబాయే సత్యసాయి బాబా అవతారమని తెలిసి వారిని చూడాలనే ఆశతో ఉంటుంది. అనేక సంగీత కచేరీలు దేశ విదేశాల్లో చేసి మంచి కీర్తి, పేరు, ప్రతిష్టలు పొందుతుంది. 1965లో పూనాలో ఆమె 60వ జన్మ దినోత్సవం సందర్భంగా దేశ విదేశాలలో ఆమె అనుయాయులంతా, అభిమానులంతా కలిసి ఆమెకు గొప్ప సన్మాన సభ ఏర్పాటు చేస్తారు. అయితే స్వామి చేసిన చిత్రం ఏంటంటే, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు బొంబాయి రావడం వలన బొంబాయి భక్తులంతా చేసే సంగీత కార్యక్రమంలో బొంబాయి భక్తులు స్వామిని స్వాగతించే సందర్భంగా కార్యకర్తలు హీరాబాయి గారిని బొంబాయి వచ్చి స్వామి సన్నిధిలో సంగీత కచేరీ చేయమని ఆహ్వానిస్తారు. ఆ కార్యక్రమం సరిగ్గా ఆమె జన్మదినం నాడే. బంధుమిత్రులు, అభిమానులు ఎంత బ్రతిమారినా వినకుండా ఆమె నేరుగా బొంబాయి వచ్చేసి నిర్ణీత సమయంలో తనకు వాగ్దేవి ప్రసాదించిన గంధర్వ కంఠంతో భక్తితో పాడి అందరి ప్రశంసలు పొందుతుంది. ఆనాడు స్వామి ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చి ఆశీర్వదించి ఆ సమయంలో చిరునవ్వుతో, నువ్వు నన్ను ఇంతకు ముందే దర్శించావు కదా అంటారు. స్వామి పూర్వావతార విశేష జ్ఞాపకాలతో ఆమె ఆనందంతో తన్మయురాలవుతుంది. తన జన్మ చరితార్థమైందని భావిస్తుంది. అయితే స్వామి సన్నిధికి రాగానే స్వామి పెట్టే పరీక్షలకు అంతే ఉండదు. భక్తుల చిత్తంలో ధైర్యాన్ని నిలిపి వారిని పరీక్షించడం, శరణాగత తత్వానికి పరీక్షలు పెట్టి బాబావారే పాస్ చేయిస్తారు. 1974లో న్యూఢిల్లీలో
పార్లమెంట్ సభాస్థలంలో అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశ విదేశాల ప్రముఖుల సమక్షంలో గాన కచేరీ చేయవలసిందిగా ఆమెకు ప్రభుత్వం తరఫున ఆహ్వానం వస్తుంది. ఆమె సమ్మతిస్తారు. తప్పక వస్తానని ధృవపరుస్తూ లేఖ కూడా రాసి పంపుతారు. అయితే సరిగ్గా ఆ రోజే ప్రశాంతి నిలయంలో సంగీత కచేరీ చేయవలసిందిగా స్వామి వద్ద నుండి ఆశీర్వచన పూర్వకమైన ఆహ్వానం వస్తుంది. స్వామి నుండి ఈ ఆహ్వానం అవ్యవధిగా అందుతుంది. తన కచేరీని న్యూఢిల్లీలో పార్లమెంటు భవనంలో రద్దు చేసుకునే సమయం కూడా లేకుండా పోతుంది. ఏమైతే అయిందని ఎంతమంది చెప్పినా వినకుండా ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని తెలిసినా కూడా న్యూఢిల్లీకి వెళ్లకుండా ఆమె నేరుగా ప్రశాంతి నిలయం చేరి స్వామి ముందు కూర్చొని పారవస్యంతో అఖండ భక్తితో భక్త కోటి ముందు భక్తిపూర్వక ప్రేమామృత గానం వినిపిస్తుంది. ఆ రోజు స్వామి ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చి ఆశీర్వదిస్తారు. తిరిగి పూనా చేరుతుంది. 2 రోజులకు ఆమెకు ఒక రిజిస్టర్ లెటర్ పార్లమెంటు సెక్రటరీ నుండి వస్తుంది. దాన్ని విప్పి చూడగా దానిలో చక్కగా పాడినందుకు ప్రశంసాపత్రం, దానితో పాటుగా చెక్కు ఉంటుంది. ఆమె నిర్ఘాంతపోతుంది. తాను ఢిల్లీ వెళ్లకుండా, సంగీత కచేరీ చేయకుండా ఈ ప్రశంసాపత్రం ఏమిటి, ఈ పారితోషికం ఏమిటి అని ఆలోచించి ఆమె దాన్ని వెనక్కు తిరిగి పంపిస్తుంది. దానితో పాటుగా ఒక ఉత్తరం రాస్తుంది. నన్ను క్షమించండి, నేను అక్కడికి వచ్చి పాడలేకపోయినందుకు విచారిస్తున్నాను. ఈ జాబు, ఈ చెక్కు, ఈ ప్రశంసాపత్రం నాకు సంబంధించినవి కాదు, నేను స్వీకరించను అని వెనక్కు పంపించేస్తుంది. అది స్వామి భక్తుల నిజాయితీ. ఆమె దాన్ని పాటిస్తుంది. అయితే ఆమె ప్రభుత్వాధికారి ఫోన్ చేసి, మీరు చేసిన సంగీత కచేరీ అత్యద్భుతంగా ఉంది, మీరు రాకపోవడం ఏమిటి, కచేరీ చేయకపోవడం ఏమిటి, దేశ విదేశాల నుండి వచ్చిన ప్రముఖులంతా దీనికి ప్రత్యక్ష సాక్షులు, మీ కచేరీ వారికి ఎంతో నచ్చింది, ఇవి స్వీకరించండి అని చెప్పి తిరిగి పంపించేస్తారు. అప్పటికే ఆమెకు జ్ఞానోదయం అవుతుంది. హీరాబాయి స్వామి యొక్క అత్యంత అద్భుతమైన మహిమకు తన బదులుగా స్వామివారే అక్కడికి తన రూపంలో వెళ్ళి కచేరీ చేసి అందరినీ అలరించి తన గౌరవం దక్కించి పరువు కాపాడి తనను ఆదుకున్నందుకు ఆమెకు చాలా ఆనందం కలుగుతుంది. అంటే స్వామివారు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో, ఎన్ని రూపాల్లోనైనా ఎక్కడికైనా వెళ్ళి తన భక్తులను కాపాడి రక్షిస్తారని ఆమెకు అర్థమైపోతుంది. సాయి కృష్ణ లీలకు అత్యంత ఆనందపడుతుంది. నమ్మిన వారికి సొమ్మే కదా మరి. జై సాయిరామ్.